శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 70వ సంచిక ఏప్రిల్ 1953లోని 9వ కథ కలసిరాని కెంపు. అనుచరులతో కూడా అప్పుడే తిరిగి వస్తున్నాడు. విందు కోసమని పొరుగు సంస్థానానికి వెళ్ళిన శాంతసింహుడు. అతను వచ్చేసరికి రత్నదుర్గం నిశ్శబ్దంగా ఉంది. అది మామూలు నిశ్శబ్దం కాదు, అందులో ఏదో వింత ఉంది. ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది శాంతసింహునికి. గభీమని గుర్రం దిగి వెళ్ళి చూశాడు. సింహద్వారం ముక్క చెక్కలై ఉంది. లోనికి వెళ్తే ఎక్కడ చూసినా మృత కళేబరాలే. నెత్తురు మడిగిలో చచ్చిపడి ఉన్నారు స్త్రీలు, శిశువులు కూడా. ఘోరం. సరాసరి అంతఃపురంలోకి పోయి చూస్తే అన్నగారి బిడ్డ చచ్చిపడి ఉన్నది. పక్కనే బాకుతో పొడుచుకు చచ్చిన అతని వదినగారు కనబడింది. ఆమె ఆభరణాలన్నీ ఎవరో బలిమని లాక్కున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. చూసి నిశ్చేష్టుడయ్యాడు శాంతసింహుడు. అంతలో మూల నుంచి ఎవరో మూలిగారు. దగ్గరగా వెళ్ళి చూస్తే అతడు తమ కుటుంబ పురోహితుడు. కొన ఊపిరితో ఉన్నాడు. అతనన్నాడు, బాబూ, క్రూరసింహుడు కోటపై దండెత్తాడు. మన వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. పైగా ఎవరో ద్రోహులు శత్రువులకు మన గుట్టు మట్టులన్నీ చెప్పేశారు. అందుచేత మీ అన్న సులువుగా ఓడిపోయాడు. ఇక శత్రువుల దురంతాలకు హద్దు లేకపోయింది. స్త్రీలను, శిశువులను కూడా చిత్రవద చేసి కోటంతా దోచుకున్నారు. మూల మూలలా వెతికి గాలించారు. ఏమైనా ఇదిగో దేనికోసమైతే వారు దాడి చేశారో ఆ కెంపును మాత్రం కనిపెట్టలేకపోయారు. బ్రహ్మహత్యకు పాల్పడరు కదా. ఎంతటి దుర్మార్గులైనా కనుక నేనైనా బతికి ఉంటాననే ఆశతో మీ వదిన చచ్చిపోతూ దీనిని నాకు ఇచ్చిపోయింది అని అంటూ ఉండగానే పురోహితుని కన్నులు ఒక్కసారి మెరిసినాయి. అతడు యజమాని సొత్తు యజమానికి ఒప్పజెప్పి నిశ్చింతగా మరణించాడు. శాంతసింహుడు అపురూపమైన ఇటువంటి కెంపును ములలో దోపుకొని బయటకొచ్చేశాడు. లోకమంతా ఒక్కసారి చీకటిగా కనిపించింది. నా అనేవారు లేకుండా పోయారు. క్రూరసింహుడు అతడెరుగనివాడు కాదు. అతడు పొదుగునే ఉన్న సింహదుర్గ సంస్థానానికి అధిపతి. బహు క్రూరుడు. రత్నదుర్గపు రాజులతో అతనికి వంశపారంపర్య వైరం ఉన్నది. పైగా రత్నదుర్గ రాజవంశానికి చెందిన ఆ అమూల్యమైన కెంపు మీద అతడు ఎన్నాళ్ళ నుంచో కన్నువేసి ఉంచాడు. ఇంకేం అదను చూసి దెబ్బతీశాడనుకున్నాడు శాంతసింహుడు. కోటంతా శ్మశానంలాగా ఉంది. ఆసరాకు ఒక్కడూ లేడు. శాంతసింహునికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. అందుకని గుర్రం ఎక్కి అతడు తన అనుచరులతో పాటు ఉత్తరానికి పయనమయ్యాడు. అయితే ఈ విషయం కనిపెట్టాడొక ద్రోహి. లోగడ క్రూరసింహునికి కోటగుట్టు తెలిపిన వారిలో వీడు కూడా ఒకడు. వెంటనే కొండ మీద క్రూరసింహుడు దండు విడిసి ఉన్న చోటికి వెళ్ళాడు. వెళ్ళి, రత్నదుర్గపు కెంపు ఎక్కడ ఉందో ఆ రహస్యం నాకు తెలుసు, చెబితే నాకేమిస్తావు అని అన్నాడు. 1000 మొహరీలు అన్నాడు క్రూరసింహుడు. బేరాలు జరిగినాయి. నించున్న పాటున 200 మొహరీలు ఇవ్వటానికి రహస్యం వెల్లడించిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. వెంటనే ములలో నుంచి మొహరీలు తీసి వానికి ఇచ్చాడు క్రూరసింహుడు. అప్పుడు ఆ ద్రోహి అమూల్యమైన ఆ కెంపు శాంతసింహుని చేతికి ఎలా వచ్చిందో చెప్పి అతడు వెళ్ళిన దిక్కు కూడా చూపించాడు. అప్పుడు క్రూరసింహుడు, నువ్వు నాకు రహస్యం చెప్పినందుకు వాగ్దానం ప్రకారం 1000 మొహరీలు చెల్లించాను. నీవు నీ యజమానికి చేసిన ద్రోహానికి కూడా బహుమతి పొందవలసి ఉంది. ఇదిగో ఆ బహుమతి అంటూ చేతనున్న ఈటతో అతన్ని చంపివేశాడు. ఆ ద్రోహి కళేబరం కాకులకు గద్దులకు వదిలి అతడు శాంతసింహుని వెంబడించాడు. కొంతసేపైన తర్వాత శాంతసింహునికి తననెవరో వెంబడిస్తున్నట్టు తెలిసి వచ్చింది. అనుచరులను హెచ్చరించి గుర్రాలను వాయువేగంతో పోనివ్వండి అన్నాడు. కానీ లాభం లేకపోయింది. శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు. క్రూరసింహుడు సమీపించాడు. చావో రేవో తేల్చుకునే సమయం వచ్చేసింది. అనుచరులను దారి చూసుకోమని చెప్పి ఒక్కడే ముందుకు సాగాడు శాంతసింహుడు. తన వద్దనున్న కెంపు కోసమే దొంగలు వెంటాడుతున్న సంగతి అతనికి బాగా తెలుసు. ఇప్పుడు అతడు ఒంటిగాడు. అతని ఎక్కి ఉన్న అరవీ గుర్రం మెరుపు మెరిసినట్టు దౌడు తీస్తున్నది. దాని వేగమే అతనికి శత్రువులకు మధ్య నుండే దూరాన్ని ఎక్కువ చేసి అతని ప్రాణం రక్షిస్తున్నది. కానీ శత్రువులు వెనుక నుంచి వస్తూనే ఉన్నారు, వదలలేదు. సూర్యుడు అస్తమించాడు. శాంతసింహుడు ఎక్కిన అరవీ గుర్రానికి, క్రూరసింహుడు ఎక్కి వస్తున్న నల్ల గుర్రానికి తీవ్రమైన పోటీ ప్రారంభమైంది. శాంతసింహుడు వెనక్కు తిరిగి చూశాడు. శత్రువులలో ఒక్కడే క్రూరసింహుడు మాత్రమే తనకు దగ్గరైనట్లు తెలుసుకున్నాడు. గుర్రాన్ని నిలబెట్టాడు. బాణం ఎక్కుపెట్టి గురి చూసి శత్రువుని కొట్టాడు. కాని వాడు చరుక్కున తల వంచాడు.
బాణం గురి తప్పి గుర్రానికి తగిలింది. అది కింద పడిపోయింది. రోతు కూడా చచ్చిన వాడిలా నటిస్తూ పడుకున్నాడు. శాంతసింహుడు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఉన్నట్టే ఉండి క్రూరసింహుడు అతని ముల పట్టుకున్నాడు. కథ అడ్డం తిరిగింది. పిల్లి నోట కరిచిన ఎలుకలాగా అయిపోయింది శాంతసింహుని పని. గిలగిల్లాడాడు. అయినా ధైర్యం వదల్లేదు. బాకు తీసి తెగించి పోరాడసాగాడు. క్రూరసింహుడు కత్తి దూశాడు. శాంతసింహుడు కత్తి తీశాడు. ఈ సంఘర్షణలో అతని గుండెల మీద గట్టి దెబ్బ తగిలింది. నెత్తురు ధారగా ప్రవహించింది. రెండవ దెబ్బకు శత్రువు తయారయ్యే లోపల తిరగబడి ఖడ్గం తీసుకొని ఒక్క వేటు వేశాడు శాంతసింహుడు. దెబ్బతో అమ్మా అనుకుంటూ తల మొండము వేరై క్రూరసింహుడు చాపకట్టుగా కట్టాడు. ఇలా అపరిమితమైన శరీర శ్రమకు లోనైనాడు శాంతసింహుడు. అయినా విశ్రాంతి తీసుకోకుండానే ముందుకు సాగాడు. లేకపోతే క్రూరసింహుని అనుచరుల వలన ప్రమాదం సంభవిస్తుందని అతనికి తెలుసు. బల్లున తెల్లవారుతూ ఉండగా కాశ్మీర్ కనుమలు చేరుకున్నాడు. పక్కలనున్న ఫలవృక్షాలను, వృక్షాలపై గానం చేసే రకరకాల పక్షి జాతులను, పక్కనే ప్రవహించే సెలయేటి నీళ్లను చూసి అతని మనసుకు చల్లదనం చేకూరింది. బడలిక తీరింది. ఆ శిలామయ ప్రదేశం దాటి శాంతసింహుడు అందాలు చిందే ఒకానొక ఆరామం చేరుకొని అక్కడ ఒక చెలువరాతి తిన్న మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు. అది ఆ ప్రదేశానికి అధిపతి అయిన ధ్యానసింహుని ఏకైక పుత్రిక సుమిత్ర విహరించే ఉద్యానవనం. ఆమె చెలికత్తెలతో విహారానికి వచ్చింది. ఆ ఏకాంత ప్రదేశంలో ఆమె ఎంతో స్వేచ్ఛగా మసులుకోసాగింది. అంతలోనే నిద్రపోతున్న శాంతసింహుడు కనిపించాడు. గిరుక్కున మరలిపోబోయింది సుమిత్ర. కానీ అతని సుందరాకారం చూసిపోవటానికి మనసొప్పింది కాదు. ఈ సందట్లో శాంతసింహునికి మెలకువ వచ్చేసింది. రాకుమారిని చూశాడు. దిగ్గున లేచి నిలబడి నమస్కరించాడు. రాకుమారి సుమిత్ర నునుసిగ్గుతో అక్కడి నుంచి మరలిపోయింది. మరలిపోవటంతో ఆమె శాంతసింహుని హృదయాన్ని కూడా తీసుకుపోయింది. కానీ రాజపుత్రిని చేపట్టడం అనేది తనకు తలకు మించిన పని కదా. సంశయంలో పడ్డాడు. అయితే కెంపు తన వద్దనున్న సంగతి మెరుపులా స్ఫురించింది. వెంటనే కెంపు తీసుకొని ఆ రాకుమారి తండ్రి వద్దకు వెళ్ళి తాను ఫలానా అని తెలియచెప్పాడు. ఆ కెంపు లోక ప్రసిద్ధమైంది కావటం వల్ల ఆమె తండ్రి అతన్ని వెంటనే గుర్తుపట్టి ఆదరించాడు. సుమిత్రకు శాంతసింహునికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆనాడు తన అన్నగారి కుటుంబాన్ని కూల్చిన ఆ కలిసిరాని కెంపు ఈనాడు శాంతసింహుణ్ణి ఒక ఇంటివానిగా చేసినటువంటి అమూల్య ఆవరణమైంది. ఈ కథ రాసినవారు జి సుబ్బలక్ష్మి. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.